ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పారిపోదాం, పదరా పద. అమ్మకి ఎలా ఉంది నాన్న? అమ్మ ఎక్కడుంది నాన్న? మామయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? విషయం తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి. నాన్న, నేను అర్జెంట్ గా అమ్మ చూడాలి నాన్న. కృష్ణ, లోపల ట్రీట్మెంట్ జరుగుతుందిరా. నేను వెళ్తాను. మా అమ్మని నేను చూడాలి. నన్ను వదలండి, నన్ను వదలండి. మా అమ్మని చూడాలి. అమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా. మా అమ్మ చూడాలి. సైలెంట్ గా ఉండండి, పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు. మా అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, నా ప్రాణాలైనా ఇస్తాను. ఏంటి వీడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? తెలుసు కదా, సైలెంట్ గా ఉండు. నాన్న, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అమ్మ మనకి దక్కాలి. అవసరమైతే ఫారెన్ కి తీసుకెళ్ళైనా, మన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టైనా, ముక్కు పొడక అమ్మైనా మా అమ్మని కాపాడుకుందాం నాన్న, కాపాడుకుందాం. అత్తయ్య గారు మా అమ్మని చూసుకుంటున్నాను, దైవంగా భావిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామయ్య గారు. అయ్యో నిహారిక, ఊరుకో నిహా, ఊరుకో. కష్టాలు మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి, ఇంకెవ్వరికి రావు. ఊరుకో నిహారిక, మనలాంటి మంచి వాళ్ళు అసలు ఏడకూడదు. నీకు చెప్తున్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న, ఇంతకీ డాక్టర్ ఏమన్నారు నాన్న? అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు. బావా, అమ్మకి ఇంత జరుగుతోంటే మన శ్రీకర్ వాళ్ళు కనిపించడం లేదండి బావా. వాళ్ళ ఇంట్లో లేరు, ఫోన్ చేస్తే కలవటం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు? ఏదో జరుగుతుంది. అక్షయ,
అక్షయ 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 బావా వీళ్ళు అవని అక్షయ్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే. రై అక్షయ్ ఏద్రా మా అక్షయ్ని ఎందుకు కిడ్నాప్ చేశారా? మాకేం తెలీదు. ఏయ్ మీరు చెప్పండి. మా పాపని ఎక్కడ పిక్ చేసుకున్నారో ఎక్కడ మీ కార్ ఆగిందో అంతా సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసాము. మర్యాదగా చెప్పండ్రా. మాకేం తెలీదు. తెలీదు? తెలీదు. బావా నీ స్టైల్లోనే అడుగు బావా, నిజం బయటపడుతుంది. రేయ్. రేయ్. రేయ్ రేయ్. ఏయ్ బావా చెప్పు చెప్తాను చెప్తాను చెప్పు చెప్తాను. చెప్తానమ్మా. చెప్పండి. కొట్టుకు చెప్పు. లే లేరా లే. పాపని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే పారిపోయి ఫారెస్ట్లోకి వచ్చేసింది. పారిపోతూ పారిపోతూ పడిపోయి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో ఎత్తుకుపోదామని దగ్గరికి వెళ్తుండగా ఆ పాపని కాపాడడానికి పెద్ద పుల్లొచ్చింది సార్. మమ్మల్ని చంపడానికి మా మీదకొచ్చింది. కొద్ది దూరం వెంబడించింది. దాని చేతిలో మేం బలైపోయామని డిసైడ్ అయిపోయాము. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతుండగా మీరు కనిపించారు. ఇదే సార్ జరిగింది. పాప అటువైపు ఉంది సార్, మీరు కూడా పారిపోండి సార్, లేదంటే మీకు కూడా ప్రమాదం సార్. మా పాపను వదిలి మేమెందుకు వెళ్ళిపోతాం రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.